హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ లాస్ట్ మన 2 వీడియోస్లో ఫిజికల్ అసెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మనం సంపాదన స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ సోర్స్ అనేది మనకి మొదలయ్యి ఇన్కమ్ వస్తూ ఉన్నప్పుడు మనము మన ఖర్చులు సరిపోగా వచ్చిన అమౌంట్ని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్ అవసరాల కోసం లేదా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం దేనికైనా అవసరానికి ఉంటుంది అని ఆ అమౌంట్ని దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ప్రాసెస్లో మనము ఫిజికల్ అసెట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అలాంటివి మనం కొంటూ ఉంటాం కదా. సో అలాంటివి కొనేటప్పుడు మనం ఇంపార్టెంట్గా గమనించిన కొన్ని విషయాల గురించి నేను చెప్పానండి లాస్ట్ మన ఫ్యూ వీడియోస్లో. ఫిజికల్ అసెట్స్ గురించి అంటే ముఖ్యంగా ఇల్లు అంటే ఈ మధ్యకాలంలో మనం ఇంటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నామో అనిపిస్తుంది నాకు. 1-2 ఎకరాల వల్ల మనకి ఇన్కమ్ అనేది ఏమీ పెద్దగా ఉండదు కాబట్టి చాలా మంది ఏం ఆలోచిస్తారంటే దానికంటే కూడా ఇల్లు లాంటివి కొంటే మనం ఉండడానికి ఉంటుంది, లేదా మనం రెంట్కి ఇచ్చి ఇన్కమ్ సోర్స్ కింద దాన్ని చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఇళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో అలాంటి ప్రాసెస్లో మనం గమనించవలసిన, ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన విషయాలు చెప్పాను. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఎందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను అంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ దొరుకుతుంది మీకు, అంటే ఇలా చేయండి అలా చేయండి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది దొరుకుతారు. నేనేంటి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నట్లయితే అసలు రియాలిటీలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, సో మనం ఎలాంటి కండిషన్స్లో ఉంటాము, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తాము, ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను అనమాట. సో చాలా మంది అనుకుంటారు ఎందుకు పర్సనల్ విషయాలు ఇట్లా ఫైనాన్షియల్ విషయాలు ఇట్లా బయట చెప్పడము అని చెప్పి. నాకేమి ఇబ్బంది లేదండి, ఎందుకంటే నేను చేసిన తప్పులు, మేము మా జర్నీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే మమ్మల్ని బాగా కుదిపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయో ఆ విషయాలు నేను మీలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల, అది తెలుసుకోవడం వల్ల మీరు తప్పులు చేయకుండా, లేదా ఓకే ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే ఆలోచన చేసి ఆ విధంగా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్న ముఖ్య ఉద్దేశంతో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటానండి. సో అదే అనమాట విషయం. లాస్ట్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, బాగా కనెక్ట్ అయ్యారు. ఉన్నట్టుగానే చాలా మంది రెస్పాండ్ అయ్యారండి. కింద కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతాయి. మనకు లైఫ్ ఉండింది, మనం యాక్టివ్గా ఉండే ఆ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మన లైఫ్ని కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయాలి. మెయిన్ మోటివ్ అది. ఓకేనా? మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళు ఏదైనా అచీవ్ చేసాము, సాధించాము అని చెప్పాలంటే దాన్ని ఎలా చూపించాలి, దాన్ని ఫిజికల్గా చూపించాలి. అప్పుడే పక్క వాళ్ళు నమ్ముతారు. అవునా, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అనుకోవాడు, అవునా ఏ సంపాదించేవేంటి అని అడుగుతారు. సో మన హ్యాపీనెస్ని సంపాదనతో మెజర్ చేస్తూ ఉంటారు. ఇది మన అలవాటు. ఓకేనా? సో అది అలవాటు మార్చుకోవాలి, అడిగే వాళ్ళు మార్చుకోవాలి, అలాగే ఆలోచించే వాళ్ళు కూడా మార్చుకోవాలి. సో ఫిజికల్ అమౌంట్ లేకపోతే అసెట్స్ ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు కాదు. ఆ మెంటాలిటీ నుంచి బయటకు రావాలి. సో ఎందుకు కష్టాలు వచ్చాయి, నేను ఎందుకు ఇల్లు అమ్మాలనుకున్నాను, ఎందుకు పొలం అమ్మాలనుకున్నాను అని వీడియోస్ అయితే చేసేసాను, బాగానే ఉంది. ఆ వీడియో తర్వాత పెట్టిన కామెంట్స్, చాలా మంది పెట్టిన కామెంట్స్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం చేయాలో తెలియట్లేదు, మాకు భయం వేస్తుంది, మేము ఎలా బయటకు రావాలి దీని నుంచి. సో అలాంటి కామెంట్స్ పెట్టారనమాట. నేను దాంట్లో కొన్ని కామెంట్స్ అయితే చెప్తానండి. చాలా కష్టంలో ఉన్నాము, హౌస్ సేల్ కావట్లేదు, హస్బెండ్ ఫ్రెండ్ వల్ల చాలా నష్టపోయాము, దానికి మేము ఈఎంఐలు, గోల్డ్ లోన్స్, హౌస్ లోన్స్ ఇవన్నీ తీసుకున్నాము. సో ఇవన్నీ కట్టలేక మేము చాలా సతమతం అయిపోతున్నాము, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, జాబ్ పోయిందండి, మేము సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఏం చేయాలో తెలియట్లేదు, సో భయం వేస్తుంది అక్క, ఏం చెయ్యాలి అని కామెంట్ పెట్టారండి. సో దాన్ని నేను బాధ్యతగా తీసుకొని వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించిందండి. రియల్లీ చాలా మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇంట్లో నేను ఎలా ఫేస్ చేశాను, నేను ఎలా సొల్యూషన్ తీసుకున్నాను దీనికి అనేది నేను ఇక్కడ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్లీజ్ ఎవరు కూడా భయపడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. దేన్నైనా సరే పారిపోవడం, చచ్చిపోవడం సొల్యూషన్స్ కాదు. ఓకేనా? ఇవి మనుషుల వల్ల, మనుషులతోటి వచ్చిన సమస్యలు అట్లనే పోతాయి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, మీకు వీడియోలో కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీరు ఆ సిచ్యువేషన్స్ లేకపోయినా సరే ఇది హెల్ప్ అయ్యే విషయము అనిపిస్తే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ కింద కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే కొంతమంది కామెంట్స్ చదివే అలవాటు కూడా ఉంటుంది నాలాగా. సో కాబట్టి మీరు చేసే కామెంట్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ అండి, ఎందుకంటే మనం ఏమీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, అలా అనేసి మనీ సంపాదించుకునే ఛానల్ కాదు, పూజల ఛానల్ కాదు, కుకింగ్ ఛానల్ కాదు. జస్ట్ మనం మోటివేట్ చేసుకుంటున్నాం, ఒకళ్ళనికొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాము. లైఫ్లో అందరికీ ఇబ్బందులు ఉంటాయి, అంటే తెలుసో తెలియకో కొన్ని మనం చేసే నిర్ణయాల వల్ల పడే ఇబ్బందులు అనమాట. సో ఇవి మరీ పెద్దవి కాదు, అలా అని చిన్నవని తీసి పాడేలాము, ఎందుకంటే వాటి వల్ల వచ్చి మెంటల్ టెన్షన్స్ అట్లా ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తాము, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 years 15 years వేస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు
చేయకుండా ఉంటే మన లైఫ్ ఇంకొంచెం హ్యాపీగా సంతోషంగా గడుస్తుంది కదా. సో అదే మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం అంతే. నేను డైరెక్ట్గా వచ్చేసి మీకు హెల్ప్ చేయను, మీరు లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకేమీ కోట్లు లక్షలు రావు, ఓకేనా. సో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాం త్రూ, మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం దీని ద్వారా ఒకళ్ళు మన అభిప్రాయాలని షేర్ చేసుకుంటున్నాం అంతే. ఈ వీడియోలో నేను ఫైనల్గా చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని సోర్సెస్ అయిపోతాయి అన్నమాట. అంటే మన కోసం మన ఇబ్బంది కోసం పెట్టుకున్న అన్ని సోర్సెస్, లైక్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఆస్తులు కావచ్చు, లేదా సాయం చేసే కజిన్స్ బ్రదర్స్ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ తీసేసుకుని వాడేసుకుంటాము. అలాగే లోన్స్, సో బ్యాంక్ లోన్స్ ఏవైతే వచ్చేవి ఉన్నాయో, గోల్డ్ లోనా, పర్సనల్ లోనా, క్రెడిట్ కార్డ్ లోన్స్, లేకపోతే మార్ట్గేజ్ లోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెట్టేసేసి అవి కూడా తెచ్చి మన సమస్యల కోసం వాళ్ళు వినియోగించుకుని ఆ సమస్య పూర్తిగా తీరకపోగా ఇప్పుడు ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్ లోన్స్, క్రెడిట్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఈఎంఐస్, గోల్డ్ ఈఎంఐస్, సో ఈ ఈఎంఐలు కట్టలేక సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు కూడా మధ్యతరగతి దాన్ని మనం ఇలాగే ఒకదానికొకటి ముడేసుకుపోయి ఎప్పటికీ కూడా బయటికి రాలేకుండా మన లైఫ్ అంతా అందులోకి ఇరుక్కుపోతుంది. సో కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఒకసారి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అదృష్టవంతులండి, మా టైంలో ఇన్ని లేవు, మాకు ఎన్ని విషయాలు ఆలోచించడానికి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవా నేను అప్పుడు. బట్ ఇప్పుడు చక్కగా అన్నీ ఉన్నాయి కాబట్టి మాధ్యమాల ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకొని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ని. ఓకే, ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, నిజంగా ఏం చేయాలక్క, వాళ్ళ మెసేజ్లు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నాను, బట్ అప్పుడు నాకు క్లారిటీ లేదు, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా. ఎప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నవాడు సమస్యను తీర్చలేడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సమస్య లోపల ఉంటారు. ఎవరైతే బయట నుంచి ఉంటారో, బయట నుంచి మన లైఫ్ని చూస్తూ ఉంటారో ఓవరాల్గా, వాళ్ళకి ప్రాపర్ ఐడియా ఉంటుంది. భయపడితే పనులు కావు, ఆల్రెడీ భయపడుతూనే ఉన్నాము లోపల. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవడు డోర్ బెల్ కొడతాడా, ఎవడొచ్చి డబ్బులు అడుగుతాడా, ఎవరు మనల్ని గదమాయిస్తారా, రోడ్డు మీద నుంచి మనల్ని అరుస్తారా, మన పేరు పెట్టి పిలుస్తారా, తిడతారా, ఇలాంటివంతా ఆలోచించుకుని బ్రెయిన్ షాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎవరు డోర్ కొట్టినా, ఎవరు ఫోన్ చేసినా టెన్షన్ వచ్చేస్తుంటుంది. రియల్లీ అండి, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి. సో బాగా ఏమంటారు, పరువు అలాంటివి ఆలోచిస్తాం కదా, అందరూ కూడా ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంటాం. సో ఇంకొక కంప్లైంట్ ఏముంటుంది అని అంటే, ఎవరు హెల్ప్ చేయట్లేదు అక్క, అయిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేయకపోగా మేము ఏదైనా సేల్ చేద్దామంటే కూడా దానికి అడ్డం పడుతున్నారు. సో ఎవ్వరు హెల్ప్ చెయ్యరండి, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నా ఫ్రెండ్ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నాకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తారండి, ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా సరే ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నీకు డబ్బులు ఇచ్చి వాడి పరిస్థితి కూడా అలా చేసుకుంటారా? ఎవరైనా చేసుకోరండి. ప్లీజ్ మీరు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. ఎవరిదైనా కష్టార్జితమే, ఎవరైనా కష్టపడి సంపాదించుకుంటారు. సో మనకు కష్టం వచ్చింది కాబట్టి వాళ్ళు తెచ్చి ఇచ్చేయాలి, వాళ్ళు చేసేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో వాళ్ళని వదిలేయండి. సో దాని గురించి మీరు ఇంకా ఎక్కువ బాధపడద్దు. ఇది ఎక్కువైపోతుందండి బాబు, మన కష్టం ఎలా ఉన్నా కానీ వాడు చేయలేదు ఫలానా వాళ్ళు చేయలేదు, ఎందుకండి, వద్దు. ఇది మన సమస్య, మనమే దీన్ని పెట్టుకున్నాం, ఈ పెంట మనమే పెట్టుకున్నాం కాబట్టి మనమే సరి చేసుకుందాం. మీకు విషయం తెలుసా అండి, ఈ సమస్యలు ఉన్నాయి కదా, సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ సమస్యలకి మన భయమే బలం అనమాట. సో మనం ఎంతగా భయపడుతూ ఉంటామో అవి అంత పెద్దగా వాటి యొక్క విశ్వరూపం చూపించి మనల్ని ఇంకా భయపెడుతూ ఉంటాయి. నిజం అండి, పరిగెడుతూ ఉన్నారో, మీరు పరిగెడుతూ ఉన్నంతసేపు ఇంకా పరిగెట్టిస్తూనే ఉంటుంది, ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట అది. సో మీరు ఎప్పుడైతే ఆ పరిగెట్టడం ఆపి మీరు ఆగి నిలబడి వెనక్కి తిరిగి ఎదురు నుంచుంటే ఆ సమస్యలు చిన్నగా అవుతాయండి. నిజంగానే మనకు అప్పుడు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క భయంకరమైన రూపంలోంచి అవి చిన్నగా సూక్ష్మంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది, ఓకే ఇది దీని యొక్క స్వరూపం ఇలా ఉంది, మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ ప్రశాంతంగా ఉండి ఆలోచన చేయండి. మనం చేయాల్సిన ఆలోచన ఏంటి అని అంటే, ముందు మనం ఈ సమస్యల నుంచి బయటికి ఎలా రాగలము, రావడానికి ఉన్న దారులు ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఓకేనా. సో చాలా జనరల్గా ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే, ఫిజికల్ అసెట్స్ ఏదైనా మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చినవి లేదా మనం ఏదైనా కొన్నవి ఉన్నాయంటే దాన్ని సేల్ చేయడం ద్వారా మనము ఈ సమస్యల నుంచి బయటకు రావచ్చు. కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, అది తొందరగా సేల్ అవ్వదు. ఓకే, అది ఎప్పుడు సేల్ అవుతుందో దాని టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది. దాన్ని సేల్లో పెట్టాము, వదిలేయండి. అది ఒక సొల్యూషన్, మెయిన్ పెద్ద సొల్యూషన్ అదే. మీకు ప్రతిరోజు ఈ టెన్షన్స్ వద్దు అనుకున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఏం జరిగింది అని అడగడం కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా వాళ్ళని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి, పిలవండి, రమ్మనండి. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మీరు సమస్యని వివరంగా చెప్పండి. వింటారా అండి? వాడు ఇప్పుడు కుదరదు తర్వాత ఇస్తానంటే వాడు వింటాడా?
ఇప్పుడు దాకా వినట్లేదు, వాడికి తెలియదా? మేము ఎన్నిసార్లు చెప్పినా వాడికి మా పరిస్థితి వినిపించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, వాడి పాటికాడు అరుస్తున్నాడు, కావాలంటున్నాడు కదా. ఇళ్ళకే ఉంటారు. కానీ చక్కగా కూర్చోబెట్టి విషయం చెప్పండి. దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు, నా దగ్గర ఉన్నది ఇదే ఆప్షన్. ఓకే, సో నేను సేల్కి పెట్టాను, అది సేల్ అయిన తర్వాత మీకు క్లియర్ చేస్తాను, అది ఒకటే ఆప్షన్. నాకు వచ్చే జీతం ఇంత, నేను దీన్ని ఇంత మాత్రం మీకు పే చేయగలను, ప్రతి నెల నేను ఇది ఇస్తాను, ఈ అమౌంట్ నేను మీకు ఇస్తాను. సో నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. మీరు గొడవ చేసినా గోల్ చేసినా నేను చేయగలిగేది ఇది మాత్రమే. సో నాకు టైం కావాలి, మీరు కొంచెం టైం ఇవ్వండి. అది సేల్ అయ్యే వరకు నాకు మీరు నన్ను ప్రెజర్ పెట్టినా నా దగ్గర నుంచి డబ్బులు రావు, నేను సంపాదించేది ఇంతే. సో దీన్నే నేను మీకు ఇవ్వగలను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోండి. సో మీరు బ్యాంకులతో ఇబ్బంది పడుతున్నట్లయితే బ్యాంక్ మేనేజర్స్, బ్రాంచ్ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళండి. మీరు రాతపూర్వకంగా కానీ ఓరల్గా కానీ మీరు మాట్లాడి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తారండి. ఇప్పుడు మన ఏమంటారు, మన శక్తికి మించి అయిపోయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ మనీని రికవర్ చేసుకోవడము. సో మీరు వెయిట్ చేయండి, నేను అది అయ్యాకనే ఇవ్వగలను అని చెప్పేశారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు వాళ్ళు. అర్థమవుతుందా? సో మీరే సెటిల్మెంట్కి వెళ్ళండి, వాళ్ళతో కూర్చొని మీ సమస్య చెప్పండి, నాకు ఇది ఒకటే ఆప్షన్ ఉంది, మీరు చెప్పండి ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పేసేయండి, వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళే చెప్తారు. ఓకేనా? మీరు ఇంట్లో కూర్చొని భయపడుతూ రేపిస్తా, మాపిస్తా, ఎల్లుండిస్తా, నెలాఖరినిస్తా, ఫస్ట్లో ఇస్తా అలాంటి మాటలు చెప్పకండి. అవి జరగవు అనుకున్నప్పుడు చెప్పద్దు. అలా చెప్పడం వల్ల ఇంకా మీ మీద నమ్మకం పోతుంది. ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది రికవరీ, వాళ్ళ మనీ వాళ్ళకి కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మార్గం అదొకటే ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఓకేనా అండి? సో తప్పించుకుని తిరగడం కంటే కూడా ఎదురుబడి ఫేస్ చేసి దానికి ఒక సొల్యూషన్ తెచ్చుకోండి. మీకు టైం అనేది దొరుకుతుంది, కొంచెం ప్రశాంతత ఉంటుంది. కంగారు పడి టెన్షన్ పడి రోజు వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళని తిప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనండి? సో ఇది నేను ఇచ్చే సొల్యూషన్. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. మీరు చేయాల్సిన ఎంతవరకు మీరు ఎఫర్ట్ పెట్టగలరో 100% మానవ ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, లేదా మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. దాపరికాలు వద్దు. ఆడిస్తా అన్నాడు, వాడిచ్చాక నీకు ఇచ్చేస్తాను, ఇట్లాంటి మాటలు చెప్పొద్దు. ఓకేనా? నిజాల్ని, ఫ్యాక్ట్స్ని నిర్భయంగా ఒప్పుకోండి, ధైర్యంగా నిలబడండి. అప్పుడు మీ మీద నమ్మకం వస్తుంది వాళ్ళకి. మీరు ఎక్కడ ఇవ్వకుండా పారిపోతారో అని భయపడుతున్న వాళ్ళు, ఓకే వీడు చెప్పాడు కదా, వీడిని మనం వెయిట్ చేద్దామని మీ మీద నమ్మకం వస్తుంది. సో దట్ మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. మీరు అప్పుడు ప్రశాంతంగా మీరు ఏం చేయగలుగుతారు. సో విన్నారు కదండి, నేనైతే నా పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగానే సొల్యూషన్ తెచ్చుకున్నానండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇది కండిషను, నేను ఇదైతేనే చేయగలను, సో మీకు దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతాను అని చెప్పి అడిగిన తర్వాత సెటిల్మెంట్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకొని, సో నేను నెమ్మదిగా వాటిలోంచి బయటికి రావడం జరిగింది. నేను ఫాలో అయిన ప్రొసీజర్ అయితే ఇదే అనమాట. సో ఎప్పుడైనా సరే ఫేస్ చేయండి, పారిపోవద్దు, నిలబడండి, ఎదుర్కోండి, సొల్యూషన్స్ తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి.